కేరళలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరైన భావన గారు తన ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ లోపలికి ప్రవేశించి మరి 2 గంటల పాటు అత్యాచారం చేస్తూ వీడియోస్ తీశారు. ఈ కేసులో కీలకమైన నిందితులు ప్రూఫ్స్తో సహా దొరికినప్పటికీ భావన గారికి ఎందుకు న్యాయం జరగలేదు. జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక అమ్మాయి హీరోయిన్గా ఎదగాలి అంటే ఎంతమందితో కాంప్రమైజ్ అవ్వాలి, ఇలాంటి విషయాల గురించి మరియు ఆ దారుణం చేసిన వ్యక్తుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. 2017 ఫిబ్రవరి 17వ తేదీన ప్రముఖ సినీ నటి అయిన భావన మీనన్ గారు తన నెక్స్ట్ మూవీ అయిన ఆడమ్ జూన్లో షూటింగ్ ముగించుకుని తన ఇంటికి బయలుదేరారు. కానీ తన ఇంటికి 8 కిలోమీటర్ల దూరం ఉండగా వెనక వైపు నుండి ఒక కారు వేగంగా వచ్చి ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఆగింది. ఏం జరుగుతుందో అర్థం కాని భావన గారు భయంతో డోర్స్ ఓపెన్ చేయొద్దు అని డ్రైవర్కి సలహా ఇచ్చారు. కానీ వెంటనే కారు వద్దకు వచ్చేసిన 3 వ్యక్తులు డోర్ ఓపెన్ చేయమని డ్రైవర్ని బెదిరించారు. ఎంతకీ ఓపెన్ చేయకపోయేసరికి కారుకి ఉన్న గ్లాసెస్ని పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. దాంతో భావన గారి డ్రైవర్ వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. అలా కారులోనికి ప్రవేశించిన ఆ 3 వ్యక్తులు భావన గారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ అదే కారులో నుండి కొచ్చికి బయలుదేరారు. 16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన భావన గారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇలా తీసుకువెళ్లే క్రమంలోనే మధ్యలో 4 వ్యక్తులు కారు లోపలికి ప్రవేశించారు. వీళ్లంతా ముఖానికి మాస్కులు ధరించి ఉండడం వలన భావన గారు వీరిని గుర్తుపట్టలేకపోయారు. అలా వారు రాత్రి 11:30 కొచ్చిలోని వీధుల్లో తిప్పుతూ భావన గారి ప్రచారం జరిపారు. అంతేగాక ఈ అమానుష చర్యను మొత్తం తమ మొబైల్లో వీడియోస్ తీస్తూ రాక్షస ఆనందం పొందారు. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్న భావన గారు తన జీవితం నాశనం చేయొద్దని ఎంతో ప్రాధాయపడినా వారు కనికరించలేదు. దాంతో భావన గారు ధైర్యం చేసుకుని వారిలో ఒక వ్యక్తి మాస్క్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అలా ఆ మాస్క్ని తొలగించగా కనిపించిన వ్యక్తిని చూసి ఆమె షాక్కి గురయ్యారు. అతను తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న పల్సర్ సునీ అనే కాంట్రాక్టర్. ఇతను ప్రముఖ హీరోయిన్లకు నమ్మకంగా ఉండే డ్రైవర్స్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఎంతో వినయంగా ఉండే పల్సర్ సునీ తన ఫ్రెండ్స్తో సహా కలిసి ఈ దారుణానికి ఒడిగడుతున్నాడనే విషయం తెలుసుకున్న భావన గారు మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టరని వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దాంతో వారు ఈ విషయం ఎవరికైనా చెబితే తన వీడియోస్ని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించారు. అలా 2 గంటల పాటు బ్రతికుండగానే నరకం చూపించిన ఆ కిరాతకులు కొచ్చిలోని ఒక వీధిలో భావన గారిని వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో భావన గారు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత అయిన లాల్ గారి ఇంటికి బయలుదేరారు. బరువెక్కిన గుండెతో జరిగిందంతా తనకు వివరించడంతో లాల్ గారు జరిగిన దాన్ని గమనిస్తే ఎవరో పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టారు అనిపిస్తుందని అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సలహా ఇచ్చారు. అలా లాల్ గారు ఇచ్చిన ధైర్యంతో ఆమె కొచ్చిలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ పల్సర్ సునీ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దాంతో పోలీసులు జూలై 16వ తేదీన అంటే ఇన్సిడెంట్ జరిగిన 5 నెలలకు పల్సర్ సునీతో పాటు అతని మిత్రుడైన విజయేష్ అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. ఆ తర్వాత పరారీలో ఉన్న మరో 5గురిని అదుపులోనికి తీసుకుని ఈ ఉదంతం మొత్తం వీడియోస్ తీసిన మొబైల్ మరియు పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ పల్సర్ సునీ కోర్టులో ఏం చెప్పాడంటే తమతో ఇదంతా చేయించింది ప్రముఖ మలయాళ నటుడైన దిలీప్ కుమార్. ప్రచారం చేస్తున్నప్పుడు స్పష్టంగా భావన గారి ముఖం కనబడేలాగా వీడియోస్ తీయమని చెప్పాడని, అలా చేస్తే తమకు 1,50,00,000 రూపాయల బహుమతిగా ఇస్తానని డబ్బు ఆశ చూపాడని, అలా డబ్బుకు ఆశపడే ఇదంతా చేశామని చెప్పుకొచ్చాడు. దాంతో పోలీసులు మరుసటి రోజే 8వ నిందితుడిగా దిలీప్ కుమార్ని అరెస్టు చేశారు. కానీ దిలీప్ ఏమంటున్నాడంటే నేను భావనపై ప్రచారం జరిగిన మరుసటి రోజే మీడియా ముందుకు వచ్చి ఆమెకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటానని మాటిచ్చాను. భావనతో కలిసి ఇప్పటికీ 8 సినిమాల్లో నటించాను. తాను నాకు మంచి స్నేహితురాలు, అలాంటిది ఆమె జీవితం నేనెందుకు పాడు చేస్తాను. పల్సర్ సునీ ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే తనకు కాల్ చేసి ₹1 కోటి డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే ఇదంతా చేయించింది నువ్వేనని చెబుతూ కేసులో ఇరికిస్తామంటూ బెదిరించాడని చెబుతూ అరెస్ట్ అయిన మరుసటి రోజే బెయిల్కి అప్లై చేశాడు. కానీ అంగమలై జ్యుడిషియల్ కోర్టు ఇతని అభ్యర్థనను తిరస్కరించింది. భావన మీనన్ గారు ఇదంతా చేయించింది దిలీపే అని నమ్మడానికి 2 బలమైన కారణాలున్నాయి. వాటిలో మొదటిది, భావన గారు దిలీప్తో కలిసి ఒక మూవీ షూటింగ్లో భాగంగా న్యూయార్క్ వెళ్లారు. ఆ సమయంలో దిలీప్ తన సహనటి అయిన కావ్య మాధవన్తో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఎంతలా అంటే దిలీప్ తన భార్య అయిన మంజు వారియర్ని వదిలేసి త్వరలోనే
కావ్య మాధవన్ని పెళ్లి చేసుకుంటారేమో అనేంతలా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. ఇదంతా కళ్ళారా చూస్తున్న భావన గారు తన ఫ్రెండ్ మరియు దిలీప్ భార్య అయిన మంజు వారియర్కి అక్కడ జరిగిందంతా వివరించారు. దాంతో మంజు మరియు దిలీప్ల మధ్య గొడవలు పెరిగి వారిద్దరూ విడిపోయారు. అలా విడిపోయిన కొన్నాళ్ళకి దిలీప్ అందరూ ఊహించినట్టుగానే కావ్య మాధవన్ని పెళ్లి చేసుకున్నారు. దీనికి తోడు ఒక మూవీ షూటింగ్ సమయంలో భావన మరియు దిలీప్ల మధ్య గొడవ జరిగింది. అలా ఆ రెండు విషయాలను మనసులో పెట్టుకున్న దిలీప్ తనపైన కావాలని ఈ అత్యాచారం చేయించాడని భావన గారు చెప్పుకొచ్చారు. నెంబర్ 2, దిలీప్కి చిన్ననాటి స్నేహితుడైన బాలచంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావన మీనన్పై జరిగిన వీడియోస్ దిలీప్ దగ్గర ఉందని, అతన్ని ఈ కేసు నుండి బయటపడేసేందుకు ప్రముఖ రాజకీయవేత్త సహాయం చేస్తున్నాడని, అంతేగాక దిలీప్ ఈ విచారణలో పాల్గొంటున్న పోలీసు అధికారిని చంపేందుకు ప్రణాళికలు చేస్తున్నాడు అంటూ చెబుతూ అందుకు సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్ ని బయటపెట్టాడు. ఇలా బలమైన సాక్ష్యాల నడుమ కేసు కొనసాగుతుండగానే అరెస్ట్ అయిన 80 రోజుల తర్వాత దిలీప్కి బెయిల్ లభించింది. విచిత్రం ఏంటంటే ఇలా బెయిల్ లభించిన తర్వాత దిలీప్ భావనకు సంబంధించిన ఎలాంటి వీడియో క్లిప్ తన వద్ద లేదంటూ, అందుకే కోర్టు దగ్గర ఉన్న వీడియో క్లిప్ కాపీని తనకు అందిస్తే అసలు ఆ వీడియోలో ఉన్నది ఎవరో తను గుర్తుపట్టి పోలీసులకు సహకరిస్తానంటూ కోరాడు. కానీ కోర్టు అతని ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ 5 ఏళ్లు గడిచినా ఈ కేసు ముందుకు సాగకపోవడంతో భావన మీనన్ గారు ఈ కోర్టులో తనకు న్యాయం జరిగేలా లేదని, అందుకే ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలి అంటూ కేరళ హైకోర్టును ప్రాధేయపడ్డారు. దాంతో కేరళ హైకోర్టు ఈ కేసును ఎర్నాకులం డిస్ట్రిక్ట్ కోర్టుకు బదిలీ చేసింది. ఇదే సమయంలో అనేక మంది హీరోయిన్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు తమపై కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయని, తమకు కూడా న్యాయం కావాలి అంటూ కేరళ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దాంతో నాటి కేరళ ప్రభుత్వం అసలు సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల గురించి నిజాలను వెలికి తీసేందుకు మాజీ హైకోర్టు జడ్జి అయిన హేమ గారి నేతృత్వంలో 3 సభ్యులతో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు తర్వాతనే భావన గారి పతనం మొదలైంది. ఈ ఇన్సిడెంట్ జరిగే కంటే ముందే భావన గారు కేరళలోని టాప్ హీరోయిన్స్లలో ఒకరిగా ఉండేవారు. కానీ ఇలా ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. అందుకు బదులుగా ఈ కేసులో తన నిందితుడిగా పేర్కొన్న దిలీప్ రిలీజ్ అయిన వెంటనే సినిమాలోనికి రావాల్సిందిగా నాటి మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మోహన్ లాల్ ఆయనకు లేఖ పంపడం గమనార్హం. ఇలా ఈ హేమ కమిటీ 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణలో సినీ ఇండస్ట్రీలో పనిచేసిన చిన్న ఉద్యోగులతో మొదలుకొని టాప్ హీరోయిన్ల వరకు అందరినీ విచారించి 5000 పేజీలతో కూడిన రిపోర్ట్ని 2019లోనే నాటి కేరళ ప్రభుత్వానికి అందజేసింది. కానీ కేరళ ప్రభుత్వం ఈ రిపోర్ట్ని బయటపెట్టేందుకు నిరాకరించింది. దీనికి గల ముఖ్య కారణం ఈ కమిటీ విచారణలో పాల్గొన్న బాధితుల్లో వేధింపులతో పాటు అత్యాచారాలకు గురైన వారు కూడా ఉన్నారని, అందుకే ఈ రిపోర్ట్ను బయటపెడితే బాధితుల పేర్లు కూడా బయటకు వచ్చి వారి జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. దీనికి తోడు హేమ కమిటీ 5000 పేజీల సుదీర్ఘ రిపోర్ట్ ఇచ్చినందుకు అంత సుదీర్ఘ నివేదికను బయటికి వెల్లడించలేమని అర్థం లేని కారణాలు వెల్లడించింది. దాంతో కేరళలోని ప్రజా సంఘాలతో పాటు అణచివేతకు గురైన అనేక మంది నటులు ఈ రిపోర్ట్ని బయట పెట్టాల్సిందేనంటూ ఆందోళన చేపట్టారు. అంతేగాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ హైకోర్టుని సైతం ఆశ్రయించడంతో కేరళ ప్రభుత్వం ఈ ఒత్తిడిని భరించలేక 2024 ఆగస్టు 19వ తేదీన అంటే కమిషన్ రిపోర్ట్ అందించిన 5 సంవత్సరాల తర్వాత 5000 పేజీల నివేదికలోని పలు అంశాలను తొలగించి కేవలం 235 పేజీల నివేదికను బయటపెట్టారు. ఇలా ఈ రిపోర్ట్ను బయటపెట్టే కంటే ముందే నివేదికలో పేర్కొన్న పలు కీలకమైన నిందితుల పేర్లను తొలగించారు. అయినప్పటికీ ఈ నివేదికలో పేర్కొన్న అంశాల్లో కేరళ సమాజమే కాదు యావత్ భారత ప్రజలు తెలుసుకోవాల్సిన కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మొదటిది, ఎవరైనా సరే అమ్మాయి సినీ పరిశ్రమలోనికి అడుగు పెట్టాలి అంటే ముందుగా తమ శరీరాన్ని సినిమాలోని హీరోతో పాటు డైరెక్టర్ మరియు నిర్మాతలకు సైతం అర్పించుకోవాలి. ఈ నియమం కేవలం సినిమా హీరోయిన్లకే పరిమితం కాకుండా సైడ్ క్యారెక్టర్స్ మరియు టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో పనిచేసే స్త్రీలు సైతం ఆ అకృత్యాలకు గురవుతున్నారు. నెంబర్ 2, సినిమాలో నటించే ఎవరైనా అమ్మాయిలు కాంప్రమైజ్ అవ్వకపోతే షూటింగ్ పూర్తయ్యేలోపు హోటల్లో కానీ ట్రావెలింగ్లో కానీ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా గురవుతున్నారు. ఇలా తమకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా లేదా పేరెంట్స్కి చెప్పినా ఆ అమ్మాయికి ఏ సినిమాలోనూ అవకాశం రాకుండా చేసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తారు. అంతేకాకుండా ఇలాంటి వారికి సోషల్ మీడియాలో సైతం వేధింపులు ఎక్కువవుతాయి. ఎగ్జాంపుల్, భావన మీనన్ గారు తనపైన ఇలా అఘాయిత్యం జరిగిందని చెప్పిన మరుక్షణం నుండే ఆమెకు ఒక్క సినిమా కూడా అవకాశం రాలేదు. దీనికి తోడు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందన్న ప్రతిసారి కేసు వాయిదా పడుతూనే వస్తుంది. నంబర్ 3, మలయాళ సినీ పరిశ్రమను ఒక సిండికేట్ శాసిస్తుంది. ఈ పరిశ్రమలోని కొన్ని కుటుంబాల వారు ఎవరికి అవకాశం ఇవ్వాలో నిర్ణయిస్తారు.
అంతేగాక వీరు సినీ పరిశ్రమలోని హీరోయిన్లను ముందుకు రానివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సినీ పరిశ్రమల్లో హీరోయిన్గా నటించిన వారు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు అవ్వడం గమనిస్తాం. కానీ మలయాళ పరిశ్రమలో మాత్రం స్త్రీని ఒక ఆట బొమ్మగా మాత్రమే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాలో నటించిన హీరోకి 100 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే హీరోయిన్కి మాత్రం 1 రూపాయి మాత్రమే చెల్లిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపుల చర్యలు చేపడుతున్నారు. నెంబర్ 4, ఎవరైనా అమ్మాయి హీరోయిన్ గాను సైడ్ ఆర్టిస్ట్ గాను నటించాలి అంటే ముందుగానే వారితో ఒక ఒప్పందంపై సంతకం చేయిస్తారు. సినిమా పూర్తయ్యే వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ అమ్మాయి సినిమా మొత్తం పూర్తి చేసేలా అందులో కండిషన్స్ ఉంటాయి. కాదని ఎవరైనా మధ్యలో వదిలేసి వెళ్లిపోతే కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టులో పిటిషన్లు వేసి బెదిరింపులకు పాల్పడతారు. నెంబర్ 5, సైడ్ క్యారెక్టర్లో నటించే స్త్రీలకు కనీసం రూమ్స్ కూడా ఇవ్వకుండా వారిని ఫుట్పాత్ల్లోనూ రైల్వే స్టేషన్లోనూ పడుకోమని సలహా ఇస్తారట. అలాగే వీరితో టాయిలెట్స్ కడిగించడం, హీరో మరియు డైరెక్టర్ల యొక్క ఒళ్ళు నొక్కించుకోవడం లాంటి పనులు కూడా చేస్తారని ఈ కమిషన్ తన రిపోర్ట్లో వెల్లడించింది. నెంబర్ 6, ప్రతిరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత రాత్రి సమయంలో కొంతమంది సినీ పెద్దలు మత్తు పదార్థాలు సేవిస్తూ సైడ్ క్యారెక్టర్లో చేసే అమ్మాయిలను తమ ముందు నాట్యం చేయమని బలవంతం పెడతారని అనేక మంది బాధితులు ఈ కమిషన్ ముందు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఇలా ఈ నివేదికలో అనేక మంది పెద్ద పెద్ద పేర్లు బయటికి రానప్పటికీ కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ అయిన రంజిత్తో పాటు సిపిఎం ఎమ్మెల్యే అయిన ముఖేష్పై కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతో కేరళ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీగానే ఉండిపోయింది. ఆశించినంతగా ఇప్పటికీ నెరవేర్చలేదు. నా ఒపీనియన్ ప్రకారం ఇలాంటి సంఘటనల్లో సత్వర న్యాయం జరిగినప్పుడే సామాన్యులకు సైతం మన న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. మరి భావనగరి విషయంలో ఆమెకు న్యాయం జరుగుతుందా, లేక విచారణలు ఇంకా సాగుతూనే ఉంటాయా? మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియో చేరే విధంగా చేయండి. అలాగే మా కష్టాన్ని గుర్తించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.